సెమీ గవర్నమెంట్ జాబ్ సార్ ఫస్ట్ వన్. సెమీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎట్లా అంటే మా మేనేజ్మెంట్ వచ్చేసరికి ఒక చిన్న ఇక్కడ క్లాస్ రూమ్లో స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ వచ్చేసరికి ఈ రోజున ఒక 6,000 మంది ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. ఒక సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో 80,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు సార్. మా ఆదిత్య యూనివర్సిటీ మోటో ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్లోనే ఫ్యాకల్టీ పాఠాలు చెప్పి వాళ్ళని డెవలప్ చేయాలనే మోటో కాదు సార్. మా లీడర్షిప్ టీమ్ అట్లానే మేనేజ్మెంట్ వారి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ ఓరియంటేషన్ సెషన్లో చెప్తారండి, మీరు బయట మంచి గవర్నమెంట్ కాలేజెస్లో చక్కగా గెస్ట్ లెక్చర్స్ ఇవ్వండి, అక్కడ వాళ్ళకి సర్వీస్ చేయండి, ఒక 1 day or 2 days మీరు కేటాయించండి మీ ఎంటైర్ అకాడమిక్ కెరీర్లో, వాళ్ళకి కూడా చక్కగా ఇన్పుట్స్ ఇవ్వండి, వాళ్ళ దగ్గర ఏదైనా ఇన్పుట్స్ ఉంటే మీరు ఫీజులు తెచ్చుకోండి గవర్నమెంట్ దగ్గర వచ్చేసరికి అని మాకు వాళ్ళు ఓరియంటేషన్ సెషన్లో చెప్తూ ఉంటారండి. సో దీనికి మా ఆదిత్య మేనేజ్మెంట్కి మనం ఒక చిన్న క్లాప్ ఇచ్చుకుందామండి. ఫస్ట్ థింగ్ అండి. అట్లానే ఇక్కడ ఈ సంబంధించిన సెషన్ కండక్ట్ చేయడానికి ప్యారల్గా మా ఆదిత్య మేనేజ్మెంట్తో పాటు ఇక్కడ ప్రిన్సిపల్ గారు కూడా చాలా సపోర్ట్ ఉందండి. మేడం గారు ప్రిన్సిపల్ గారు మెయిన్ వచ్చేసరికి పర్మిషన్ ఇప్పించడం, ఆయనకి చాలా ఇంపార్టెన్స్, చాలా మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కమిషనరేట్ లెవెల్లో వచ్చేసరికి. అయినప్పటికీ కూడా వచ్చేసరికి మీకోసము స్పెషల్గా ఒక ఇన్విటేషన్ పంపించడం, అగైన్ మళ్ళీ అక్కడ అప్రూవల్ తీసుకోవడం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను అంటే మాకు ఓడి ఇస్తారు, అకాడమిక్ లీవ్ ఇస్తారు, అంటే శాలరీ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించారు. నాకు ఈరోజు నాకు శాలరీ లాస్ అవ్వదు. అట్లా మేనేజ్మెంట్ వచ్చేసరికి సపోర్ట్ చేస్తుంది సార్ మాకు వచ్చేసరికి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండి. సో ఇక్కడ నేను ఈ సెషన్ కండక్ట్ చేసినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా పేపర్ బుక్లు తీసుకొని నేను ఏ పాయింట్ చెప్తున్నాను, ప్రస్తుతం ఆఫ్టర్ డిగ్రీ తర్వాత ఒక చిన్న స్కూల్లో ఒక టీచర్ కింద నేను జాబ్ వర్క్ చేసుకుంటే నేను వాళ్ళని ఎలా ప్రూవ్ చేయగలిగాను, అంటే అక్కడ నా స్కిల్ సెట్ అనేది ఆ మేనేజ్మెంట్కి ఎట్లా ప్రూవ్ చేయాలి అనే టెక్నిక్స్ అనేది వాళ్ళందరికీ నేర్పాను సార్. ఇన్స్టెంట్ బిజినెస్ని క్రియేట్ చేయడం, ఏఐని యూజ్ చేసి, అట్లానే పవర్ పాయింట్ని క్రియేట్ చేయడము, అట్లానే ఇమేజెస్ని జనరేట్ చేయడం కానీ, అట్లానే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకటి. ఎందుకంటే డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది ఎంసీఏకి ఎంఎస్సీకి వెళ్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆదిత్య యూనివర్సిటీలో ఎంసీఏ అట్లానే ఎంఎస్సీ కోర్సెస్ని బేస్ చేసి ఫైనల్ ఇయర్లో ఒక రీసెర్చ్ ఆర్టికల్ స్కోపస్ పేపర్ వేయాలండి స్టూడెంట్ వచ్చేసరికి. ఎంసీఏకి ఎలిజిబుల్ సార్. మీ ఎంసీఏలో జాయిన్ అవ్వండి, మా పిల్లలకి మోటివేషనల్ క్లాస్ పెట్టారు. సో మా పిల్లలకి తెలియట్లేదు, అంటే మనకి నాలెడ్జ్ లేదు. సో ఈజీ ప్లస్ ఎంసీఏ చేస్తే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ దే కెన్ గెట్, ఇవన్నీ చెప్తే సో ఆటోమేటిక్గా నేను వాళ్ళకి మోటివేట్ చేసినట్టు ఇన్స్టిట్యూషన్స్ కూడా షూర్ సార్, ఐ ప్రామిస్ సార్. షూర్గా ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది, మళ్ళీ కండక్ట్ చేద్దాం సార్. బట్ ఇంటర్మీడియట్ +2 మ్యాథ్స్ అయి ఉండాలి సార్. అలా బీకామ్ అంటే ఎలిజిబుల్ సార్. ఎంఈసీ కానీ అది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్ కేస్ వాళ్ళు సిఈసి చదివి బీకామ్ చదివిన వాళ్ళు ఉంటే కొంతమంది ఎంబీఏ గ్రాడ్యుయేషన్ చదువుకోవచ్చు. ఎంబీఏ సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా వీటికి ఉన్నాయండి సంబంధించిన. ఎందుకంటే మీకు అక్కడ ఫ్యాకల్టీ అంతా కూడా మెయిన్లీ మ్యాక్సిమం డాక్టరేట్ ఫ్యాకల్టీ క్వాలిఫైడ్, ఫుల్లీ క్వాలిఫైడ్. లోకల్గా ఏదో ఎంసీఏ అయిపోయి వాళ్ళ ఫ్యాకల్టీ కదా పెట్టండి. డాక్టరేట్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ఎన్ఐటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి చదివిన ఫ్యాకల్టీ కూడా ఉన్నారు స్టూడెంట్స్. సో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. ఆ హెల్ప్ బేస్ చేస్తే సార్ ఇందాక వాళ్ళకి ఆ అడ్మిషన్ అట్లానే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ పిల్లలకి. సార్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. మీరు అట్లానే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి.
పద్మజ మేడం గారు మాకు చాలా సన్నిహితులండి. ఎందుకంటే నేను వేరే కాలేజీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ బ్రదర్ రఘురామ్ గారు వచ్చేసరికి ఆయన నేను కలిపి నా బండి మీద ప్రతిరోజు ఒక 2 years పాటు వెళ్ళొచ్చేవాళ్ళమండి. మేడం గారికి ఆ విషయం గుర్తుందో మర్చిపోయారో నాకు తెలియదు రఘురామ్ గారు వచ్చేసరికి. బట్ ఆయన ప్రజెంట్ అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది హార్ట్ స్ట్రోక్ వలన. బట్ ఏంటంటే మేడం గారు చాలా మంచి ఎక్స్పర్ట్ అనమాట. మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్లో అది కూడా నాకు చెప్తా ఉండేవారు, మా సిస్టర్ ఇలాగా అని చెప్పేసి. చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ అండి. నెక్స్ట్ అట్లానే ఈ సంబంధించిన అవకాశంలో కోఆర్డినేట్ చేసిన ఎప్పుడు సపోర్ట్ ఉండే మన హెచ్ఓడి మేడం గారు, డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గారు వచ్చేసరికి శోభారాణి మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నేను ఇక్కడ చదువుకునేవాడిని కాబట్టి మీ అందరికీ కూడా చక్కగా హెల్ప్ చేయడానికి నేను హెల్ప్ చేయడం జరుగుతుందండి భవిష్యత్తులో కూడా. అట్లానే లాస్ట్ ఇయర్ ఒక క్లాస్ 2 years బ్యాక్ ఒక క్లాస్ కండక్ట్ చేసినప్పుడు రఘురామ్ సార్ కూడా చాలా కోఆర్డినేట్గా, అట్లానే ఇప్పుడు కూడా మాకు చాలా హెల్ప్ చేయడం జరిగిందండి. వచ్చిన దగ్గర నుంచి కూడా సార్ ఏం కావాలి ఏంటి అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ సార్. Happy to say my heartfelt thanks to Principal sir. Thank you, sir.